తెనాలి మున్సిపాలిటీని ఆధునిక నగరంగా తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ చెప్పారు. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు తెనాలి మున్సిపాలిటీలో సాధారణ నిధులు 55 కోట్లతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, కల్వర్టులు, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపట్టినట్లు గుర్తు చేశారు. అదనంగా 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా 26 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇటీవల సిఆర్డీఏ ద్వారా రాష్ట్ర ప్రభుత్వము 10 కోట్లు మంజూరు చేసిందని, ఈ నిధులతో సుమారు 32 పనులు, ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు తక్షణమే ప్రారంభించనున్నట్లు తెలిపారు. పాత తెనాలి మున్సిపల్ కార్యాలయ భవనం కూల్చివేత ప్రక్రియను ప్రారంభిస్తున్నామని, ఇందుకు సంబంధించిన టెండర్లను మంగళవారం తెరచి పారదర్శకంగా కూల్చివేత చేపడతామని చెప్పారు. పీపీపీ విధానంలో ఆధునిక మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణాన్ని చేపడతామని చెప్పారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం కొత్తగా 32 చెత్త సేకరణ ఆటోలను, దోమల నివారణకు మరో 4 ఫాగింగ్ యంత్రాలను తీసుకొస్తున్నట్టు తెలిపారు. తెనాలి కటవరం ఆటోనగర్ మార్గంలో సెంట్రల్ డివైడర్ పై వీధి దీపాల ఏర్పాటు పూర్తయిందని, 25 లక్షలతో రహదారి మరమ్మతు పనులు ఈ వారంలో ప్రారంభమవుతాయని వివరించారు. ఖరీఫ్లో వరి సాగుపై మాట్లాడుతూ రైతులు ప్రస్తుత నీటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని మంత్రి మనోహర్ సూచించారు. ముందస్తు అవగాహనతో వ్యవహరిస్తే పంట నష్టం, రైతులకు కలిగే ఆర్థిక నష్టాన్ని నివారించవచ్చన్నారు. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకున్న అనంతరమే సాగు చేపట్టాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు తెనాలి మున్సిపాలిటీలో 55 కోట్ల రూపాయలు జనరల్ ఫండ్స్ నుంచి మన నిధులు వాడి సైడ్ డ్రైన్స్ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, పార్కుల నిర్మాణం కానివ్వండి, వీధి దీపాలు కానివ్వండి, వీటన్నిటిపైన కూడా మనం దృష్టి సారించి మౌలిక సదుపాయాల విషయంలో అక్కడ కూడా మనం వెనకడుగు వేయలేదు. దానికి తోడుగా 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన 26 కోట్ల రూపాయల పనులు అనేక దశల్లో తెనాలి మున్సిపాలిటీలో జరుగుతూ ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మా అభ్యర్థన మేరకు 10 కోట్ల రూపాయలు నిన్న రిలీజ్ చేశారు. ఈ 10 కోట్ల రూపాయలతోటి దాదాపు 32 వర్క్లు, సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, మనకి తెనాలి మున్సిపాలిటీలో ఇమీడియట్గా ప్రారంభించుకునేటట్టు ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం. వీటితో పాటు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న మన మున్సిపల్ కార్యాలయం డెమాలిషన్ రేపటి రోజున టెండర్ పిలవబోతున్నారు. ఆ బిల్డింగ్ కూల్చివేత, తదనంతరం మనం కట్టాల్సిన కొత్త మున్సిపల్ బిల్డింగ్కి అన్ని మార్గాలు క్లియర్ అయినాయి కాబట్టి జాయింట్ కలెక్టర్ గారు, ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్గా ఆయన కూడా తీర్మానం చేశారు కాబట్టి మనకి ఇంక ఇబ్బంది లేకుండా రేపటి రోజున టెండర్ ఓపెన్ చేసి బహిరంగంగా దీన్ని ఆక్షన్ చేయమని నేను కోవడం జరిగింది కమిషనర్ గారిని. డెమాలిషన్ ప్రక్రియ మొదలయ్యే విధంగా వారం రోజుల్లోపే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. త్వరగా మనం కట్టాల్సిన నిర్మాణం అది పీపీపీ విధానంలో, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త కార్యక్రమాన్ని, దాని డిజైన్స్ అవన్నీ కూడా గతంలోనే నేను మీ అందరికీ చూపించాను. అది రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమం కూడా మనం నాంది పలికే విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. తెనాలి మున్సిపాలిటీని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను. విజయవాడకి, గుంటూరుకి పోటీ పడే విధంగా మనం ఈ కార్యక్రమం చేయాలి. దానికి అనుగుణంగానే అభివృద్ధి విషయంలో కానివ్వండి, సంక్షేమం విషయంలో కానివ్వండి, ప్రణాళికబద్ధంగా ఏదో అప్పటికప్పుడు 4 రోడ్లు గీసేసాం వేసేసాం అనేది కాకుండా ఒక ప్రణాళికబద్ధంగా ఖచ్చితంగా ప్రాధాన్యత ఇచ్చుకుంది. ఏ రోడ్లు అయితే మనం నిర్మాణం చేయాలో ఆ రోడ్లకి మనం ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆల్రెడీ మీరు చూశారు, తెనాలి నుంచి కటవరం నుంచి ఆటోనగర్ వరకు మనం రోడ్డు మధ్యన ఉన్న డివైడర్లో వీధి దీపాలు ఏర్పాటు చేసాం. 25 లక్షల రూపాయలతోటి ఆ రోడ్లు మరమ్మతు కార్యక్రమం కూడా ఈ వారమే మొదలు పెట్టబోతున్నాం. ఆ రోడ్లు మరమ్మతు కార్యక్రమం పూర్తి అవగానే మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసి, మున్సిపాలిటీ నుంచి ఈ సెంట్రల్ డివైడర్లో ప్లాంటేషన్ కూడా ఏర్పాటు చేసి సుందర తెనాలిగా మనం మార్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి మన ప్రాంత రైతులు నేను కోరేది ఏంటంటే, దయచేసి మీరు మన స్థానికంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఎటువంటి మనం సాగు చేయాలి, నీరు మన ఎంతవరకు వస్తుంది అనేది మీరు వ్యవసాయ శాఖ అధికారులతో ఒకసారి సంప్రదించి పంట వేసే ముందు
ఒకసారి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే పంట నష్టం జరగకూడదు, రైతాంగానికి కూడా నష్టం జరగకూడదు. మనకి శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్లో కానీ రావాల్సినంత నీరు ఇంకా అందలేదు. మనకి వర్షాలు మహారాష్ట్రలోనూ కర్ణాటకలో కురిచినప్పుడే మనకి ఆ క్యాచ్మెంట్ ఏరియా నుంచి మనకి ఎక్కువ వస్తాయి. తెలంగాణ ప్రాంతంలో భద్రాచలంలో కురిసిన వర్షాలు మనకి గోదావరి నుంచి నదీ జలాలు కలిసిపోయే విధంగా మనకి ఉపయోగం లేకుండా పోతుంది. ఈ ప్రాంత రైతులందరూ కూడా నేను కోరుకుంటున్నాను, ఒక్కసారి దయచేసి మీరు ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది మన ప్రాంతంలో అనేది మీరు ఖచ్చితంగా మీరు ఆ అవగాహన వచ్చే విధంగా మీరు సమాచారం తెప్పించుకొని క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగంతో మీరు వ్యవసాయ శాఖ అధికారులతో మీరు మాట్లాడి అప్పుడు మీరు తగు కార్యాచరణ చేయమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది తెలియక మనకి బోర్బావులు ఉన్నాయి కదా, ఎక్కడున్నా ఇబ్బంది ఉండదనే భావనతో ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా మనకి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా బాగా తగ్గిపోతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం ప్రత్యేకంగా మనం వరి సాగు గురించి మాత్రం ఆలోచించాల్సిన విషయం డెఫినెట్గా ఉంది. దాని గురించి ఒకసారి దయచేసి రైతులందరూ కూడా మీరు సంప్రదించుకోండి. స్థానికంగా ఉన్న అధికారులతో కూడా మీరు సంప్రదించి